మీకు ఇచ్చి స్కాల్ప్ ప్రాబ్లం ఎక్కువగా ఉందా? అంటే స్కాల్ప్ అనేది ఎప్పుడు చూసినా దురద అనేది వస్తుంటుంది, దానివల్ల పుట్లాగా డాండ్రఫ్ అనేది రాలిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఏమైనా ఉందా? సో దానివల్ల డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చేసిందా? సో జస్ట్ మనం హెయిర్ని టచ్ చేస్తే చాలు మొత్తం షోల్డర్ అంతా కూడా డాండ్రఫ్గా అయిపోతుందా? హెయిర్ బాగా పల్చగా అయిపోయిందా? అంటే ఇలా అంటే ఉత్తినే హెయిర్ అనేది ఊడిపోవడం, హెయిర్ బాగా పల్చగా అయిపోయిందా? విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుందా? అండ్ అలాగే వైట్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చేసిందా తక్కువ ఏజ్లోనే? సో ఈ 5 హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. వాటికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఈ ఆమ్లా అంటే ఇండియన్ గూస్బెర్రీస్. సో ఈజీగా మనకి ఇండియాలో అవైలబుల్గా ఉంటాయి. సో పావు కేజీ మీకు 20 రూపాయలు 30 రూపాయలకు దొరికేస్తాయి. సో ఈ ఆమ్లాని యూజ్ చేసుకుని ఈ 5 హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని 100% న్యాచురల్గా తగ్గించుకోవచ్చు. సో ఏ విధంగా తగ్గించుకోవాలి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుద్ది. మీకు కనుక ఇలాంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే తక్కువ అమౌంట్లో తక్కువ బడ్జెట్లోనే ఈ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ లైక్ చేసేయండి వీడియో చూసే ముందు. సో టైం వేస్ట్ చేయకుండా ఆమ్లా ఒక 5 బెనిఫిట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో చూడండి గైస్, ఏన్షియంట్ టైమ్స్ నుంచి వందల వేల సంవత్సరాల నుంచి ఆమ్లాని హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు, అది కూడా న్యాచురల్గా. అండ్ ఈ ఆమ్లా అనేది 100% వర్క్ అవుతుంది. సో అందుకే ఆమ్లాని ఎక్కువ కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, హెయిర్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, లైక్ షాంపూస్లో, నెక్స్ట్ అలాగే ఆయిల్స్లో మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ 100 రూపీస్ 200 500 1000 వాళ్ళు నచ్చిన రేట్లో అమ్ముతూ ఉంటారు. బట్ అవన్నీ కూడా కాస్మెటిక్, అందులో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మన హెయిర్కి చాలా రకాలైన నష్టాలు అనేది కూడా జరుగుతూ ఉంటాయి. సో న్యాచురల్గా మనం హెయిర్ని ట్రీట్ చేసుకుని మన పడిపోయిన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ చేసుకోవచ్చు, డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు, ఇచ్చి స్కాల్ఫ్ని తగ్గించుకోవచ్చు, అండ్ అలాగే హెయిర్ ఫాల్ని ఎక్కువగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వైట్ హెయిర్, గ్రే హెయిర్ ప్రాబ్లం తక్కువ ఏజ్లో వస్తుందా? సో ఈ ఆమ్లాని యూజ్ చేసుకుని మీ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సొల్యూషన్ అనేది తీసుకురావచ్చు. సో మరి దానికోసం మనం ఏం చేయాలి? ఒక న్యాచురల్ పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. సో దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం, లిస్ట్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆమ్లాలో అంత ఏంటి ఇంపార్టెంట్ ఉంది, అంత ఏమున్నాయి? సో ఇందులో విటమిన్ సి అనేది ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ విటమిన్స్ అనేవి ఇందులో ఉన్నాయి. సో అవన్నీ కలిపి మన హెయిర్ ప్రాబ్లమ్స్ని 100% న్యాచురల్గా తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అందుకే ఆమ్లా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతిరోజు మీరు కనుక ఒక ఆమ్లా తింటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. అండ్ అలాగే హెయిర్ మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ మీ స్కిన్ మంచి గ్లోగా ఉంటుంది, అండ్ మీ బాడీ కూడా మంచి హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రతిరోజు ఒక ఆమ్లా తినడానికి ట్రై చేయండి, చాలా చీప్ అండ్ బెస్ట్ గైస్. నీట్గా ప్రతిరోజు కూడా తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో మరి ఈ పేస్ట్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? నంబర్ 1 ఇంగ్రీడియంట్ ఒక ఆమ్లా పౌడర్. సో నేను ఇది న్యాచురల్ ఆమ్లా పౌడర్ ఇది. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరికే షాప్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. సో ఆన్లైన్లో కావాలనుకుంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా. సో చూసే పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే ఆమ్లా పౌడర్లో చాలా ఇంగ్రీడియంట్స్ కలుపుతూ ఉంటారు. సో ఓన్లీ ఇంగ్రీడియంట్ మీకు ఉండాల్సింది ఏంటంటే ఆమ్లా పౌడర్, లేదనుకుంటే మీరే తయారు చేసుకోవచ్చు. కొన్ని ఆమ్లాస్ని ఎండలో డ్రై చేసేసి కొంచెం బాగా బ్లాక్ అయిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి ఆడించేసి పౌడర్ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే న్యాచురల్ షాప్స్ ఆఫ్లైన్లో దొరికితే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఉంటాయి. 100% న్యాచురల్ ఆమ్లా పౌడర్ ఉంటుంది. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఒక హెయిర్ ఆయిల్. సో నార్మల్ హెయిర్ ఆయిల్ ఏదైనా తీసుకోండి, కోకోనట్ ఆయిల్ లేదా ఆమ్లా ఆయిల్ మీ ఇష్టం. మీ ఇంట్లో నార్మల్గా కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది కదా, సో నా దగ్గర ఆమ్లా హెయిర్ ఆయిల్ ఉంది, సో ఆమ్లా హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. సో మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ అనేది మన హెయిర్కి మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆమ్లా పౌడర్ అనేది మనకి ఈ 5 ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవన్నీ ఎడిషనల్గా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది ఒక హెయిర్ ఆయిల్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది యోగాట్. సో యోగాట్ తీసుకోండి. సో ఇది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ మీకు తెలుసు ఇది హెయిర్ని స్మూత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకు ఒక పెరుగు అనేది ఖచ్చితంగా కావాలి. సో హెయిర్ ప్రొడక్ట్స్లో పెరుగు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ 3 మిక్చర్ కలిపి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని తయారు చేసి మీ హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. సో 3 తీసేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మూడింటిని మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. సో ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని, క్లీన్ బౌల్ తీసుకోండి. సో గ్లాస్ బౌల్ తీసుకోవడానికి ట్రై చేయండి గైస్, బికాస్ గ్లాస్ బౌల్స్ అనేవి ఇందులో మనం ఏ మిక్చర్ చేసినా అందులో మనకి జర్మ్స్ కానీ లేదా బయట ఉన్న మాయిశ్చర్ అనేది అంటుకోకుండా ఉంటుంది. సో గ్లాస్ ఎక్కువగా యూజ్ చేయండి. సో ఇందులో ఏం చేస్తాను, నా హెయిర్కి తగ్గట్టు నేను కొంచెం పౌడర్ అనేది తీసుకుంటాను.
సో నేను ఇక్కడ పౌడర్ అనేది తీసేసుకున్నాను. సో పౌడర్ ఒక్కొక్కసారి ఎయిర్కి కాంటాక్ట్ అయ్యి కొంచెం గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మంచిగా పౌడర్లా చేసేసుకోండి. సో పౌడర్ అనేది తీసేసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇందులో కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. సో చెప్పాను కదా, మీరు ఏ ఆయిల్ అనేది తీసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు గైస్, జస్ట్ కొంచెం ఆయిల్ సరిపోతుంది. సో ఇందులో నేను కొంచెం ఆయిల్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇందులో కొంచెం పెరుగు అనేది వేసుకుంటాను అనమాట. సో ఇందులో పెరుగు వేసేసుకున్నాను. సో ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. మంచిగా పేస్ట్ మిక్స్ చేసుకోండి సో దట్ ఇది హెయిర్కి మంచిగా పట్టేలాగా. సో పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. మొత్తం మీ స్కాల్ఫ్ మొత్తం అంతా హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి మంచిగా. సో ఎక్కడ వదలకండి, మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోండి. సో నేను మీకు అప్లై చేసి చూపించట్లేదు. సో చాలా హెయిర్ మాస్క్ నేను అప్లై చేసి చూపించాను. సో ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు అలా వదిలేయండి గైస్. అలా ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూడండి లేదా ఫోన్ చూసుకోండి. ఒక 30 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత వాష్ చేసేయండి. సో ఇక్కడ మీరు షాంపూ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్తో జస్ట్ వాష్ చేసేయండి, మొత్తం తొలగిపోతుంది. అండ్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే కొంచెం షాంపూ తీసుకుని జస్ట్ హెయిర్ని వాష్ చేసుకొని సరిపోతుంది. సో మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి, సో హెయిర్కి అంతా అప్లై చేసేసి 30 నిమిషాలు మంచిగా వాష్ చేసిన తర్వాత మీరు చూస్తారు మీ స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ 100% రిమూవ్ అయిపోద్ది. అండ్ అలాగే మీ హెయిర్ మంచి స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అండ్ అలాగే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో మీకు ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. అండ్ మీకు ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లం ఇన్స్టెంట్గా తగ్గిపోద్ది. డాండ్రఫ్ ప్రాబ్లం 100% తగ్గిపోద్ది. అండ్ దీన్ని మీరు వీక్లీ 2 times యూజ్ చేయాలి, 3 daysకి ఒకసారి. మీరు కనుక దీన్ని రెగ్యులర్గా 2 months రెగ్యులర్గా యూజ్ చేస్తే 60 daysలో మీ పల్చగా అయిపోయిన హెయిర్ కొంచెం స్ట్రాంగ్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గ్యాప్స్ ఏదైతే ఉంటాయో అవి ఫిల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ ఏదైతే అవుతుందో హెయిర్ ఫాల్ అనేది 100% కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది. అండ్ అలాగే కొన్ని రోజులకి మీ ఏదైతే వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ ప్రాబ్లం కొంచెం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో వైట్ హెయిర్ ప్రాబ్లం వెంటనే తగ్గదు, బట్ మీరు దీన్ని ఇంకొక 2 months అడిషనల్గా యాడ్ చేస్తే 3-4 months రెగ్యులర్గా వీక్లీ 2 times యూజ్ చేస్తే మీ వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది గాయ్స్. సో ఈ విధంగా ఈ ఆమ్లా మిక్చర్ని యూజ్ చేసుకుని హెయిర్ ప్రాబ్లమ్స్ని 100% తగ్గించుకోవచ్చు. సో ఆలస్యం ఎందుకు, ఇప్పుడే వెళ్ళి ఆమ్లా పౌడర్ కొనుక్కొని లేదా ఆన్లైన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని, ఆయిల్ కూడా మీకు కావాలనుకుంటే ఒక మంచి ఆయిల్ లింక్ ఇచ్చేస్తా, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని రెగ్యులర్గా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరే కాదు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఇంట్లో ఒకవేళ మదర్కి కానీ సిస్టర్కి కానీ బ్రదర్కి కానీ డాడీకి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళకి కూడా యూజ్ చేయమని చెప్పండి. మంచి రిజల్ట్స్ వస్తాయి గైస్. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీరు నాకు థ్యాంక్ యూ చెప్తారు. సో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది, మీకు ఏదైనా ఇరిటేషన్ ప్రాబ్లం వచ్చిందా, లేదనుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ రిజల్ట్ ఏ విధంగా ఉందో అది మాత్రం చెప్పడం మర్చిపోకండి గైస్. అండ్ ఇప్పుడే వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.